చిన్న పిల్లల్లో మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి? ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నొప్పులు రాకుండా వచ్చిన తర్వాత దాని గురించి మనము తెలుసుకుందాం. చిన్నపిల్లల్లో జనరల్లీ గ్రోయింగ్ పెయిన్స్ అంటాము. నైట్ పెయిన్స్, గ్రోయింగ్ పెయిన్స్. నార్మల్ హెల్దీ చిల్డ్రన్ లో కూడా ఈ గ్రోయింగ్ పెయిన్స్ అనేది కామన్ గా ఉంటుంది. ఏమి రీజన్ ఉండదు, కానీ బోన్స్ సడన్ గ్రోత్ స్పాట్ అయినప్పుడు, వాళ్ళ హైట్ సడన్ గా పెరిగినప్పుడు, ఈ గ్రోత్ స్పాట్ ఉన్నప్పుడు ఈ గ్రోయింగ్ పెయిన్స్ అనేటివి వస్తూ ఉంటాయి. కానీ కొన్ని రీజన్స్, కొన్ని డిసీజెస్ వల్ల కూడా ఇది నీ పెయిన్స్ రావడానికి ఉంటుంది. వన్ ఆఫ్ ది కండిషన్ ఏంటిదంటే జువనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం. అంటే ఈ రుమాటిక్ ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఫ్యాక్టర్ నెగిటివ్ ఉంటుంది, కానీ నీ జాయింట్స్లో నొప్పి ఉంటుంది, స్వెల్లింగ్ ఉంటుంది, మసిల్స్ అన్నీ థిన్గా ఉంటాయి, డిఫార్మిటీస్ ఉంటుంది, నడిచేటప్పుడు నొప్పిగా ఉంటుంది. చిన్నపిల్లలు కుంటుతూ నడుస్తారు. కండిషన్ జనరల్లీ 2 నీ జాయింట్లో ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ది టైం. దీని డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ చాలా ఇంపార్టెంట్. సింపుల్ బ్లడ్ టెస్ట్ వల్ల డయాగ్నోజ్ చేయడానికి వీలవుతుంది. బ్లడ్ టెస్ట్, ఎక్స్రేస్, డాక్టర్ని చూపించుకోవడం వల్ల మిగతా డిసీజెస్ రూల్ అవుట్ చేసి కండిషన్ డయాగ్నోజ్ చేయడానికి వీలవుతుంది. దీనికి రైట్ టైంలో, అంటే ఇనీషియల్ స్టేజెస్లోనే మంచి ట్రీట్మెంట్ తీసుకుంటే కంప్లీట్గా క్యూర్ అయ్యి సివియర్ డిఫార్మిటీస్ లేకుండా ఉండడానికి వీలవుతుంది. అందుకని ఎవరికైతే చిన్నపిల్లల్లో ఈ నొప్పి, ప్రొలాంగ్ పెయిన్, మోర్ దెన్ ఫ్యూ డేస్ ఆర్ ఫ్యూ వీక్స్, స్వెల్లింగ్ వచ్చి నడవడంలో ఇబ్బంది కావడం, డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్టులు చేసుకొని ఈ జువెనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్కు ట్రీట్మెంట్ తీసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఇంకో కండిషన్ ఏంటిదంటే నీ జాయింట్లో కాకుండా నీ జాయింట్ కింద, ఇమీడియట్ కింద, అంటే టాప్ ఆఫ్ ది లెగ్ బోన్లో పెయిన్, స్వెల్లింగ్, తర్వాత నడవడంలో, స్పెషల్లీ ఫిజికల్ యాక్టివిటీలో నొప్పి వస్తుంది. ఈ కండిషన్ ఏమంటామంటే ఆస్కుడ్ స్లీటస్ డిసీజ్ అంటాము. ఇది ఎందుకు వస్తుందంటే మన థై మసిల్ నీ క్యాప్ నుంచి లెగ్ బోన్, టాప్ పార్ట్ ఆఫ్ ద లెగ్ బోన్లో అటాచ్మెంట్ ఉంటుంది. దాన్ని పటెల్లార్ లిగమెంట్ అంటాం. సడన్ గ్రోత్ స్పర్ట్ వల్ల కొన్ని టైమ్స్లో రీజన్ తెలియకుండానే ట్రాక్షన్ పడుతుంది. అంటే ఎక్కడైతే లిగమెంట్ బోన్కు అటాచ్మెంట్ ఉందో అది పుల్ చేసేసి కొంచెం బోను బయటకు వచ్చి ఎక్స్ట్రా గ్రోత్ అవుతుంది. దీన్నే యాస్కుడ్ స్లేటస్ డిసీజ్ అంటాం. జనరల్లీ నొప్పి ఉంటుంది, కానీ నీ మూమెంట్స్ అన్ని నార్మల్ గా ఉంటాయి. ఇమ్మీడియట్లీ నీ కింద స్వెల్లింగ్, ప్రెస్ చేస్తే నొప్పి ఉంటుంది. నీలింగ్ పొజిషన్ లో, అంటే కింద నీలింగ్ పొజిషన్ అప్పుడు చాలా పెయిన్ఫుల్ ఉంటుంది, నీళ్ళు చేయలేరు చిన్నపిల్లలు. కానీ నార్మల్ వాకింగ్ ఓకే ఉంటుంది, కానీ జంపింగ్, రన్నింగ్, స్పోర్ట్ చేసినప్పుడు పెయిన్ కానీ స్వెల్లింగ్ కానీ ఇంక్రీజ్ అవుతుంది. ఇది సెల్ఫ్ లిమిటింగ్ కండిషన్. మోస్ట్ ఆఫ్ ది టైం ఏ ట్రీట్మెంట్ అవసరం లేకుండానే తగ్గుతుంది దానంతట అదే. ఈ నొప్పి ఉన్నప్పుడు సింపుల్ ఆయింట్మెంట్స్, అనాల్జెసిక్ ఆయింట్మెంట్స్, పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల ఏమవుతుందంటే కొంచెం ఐస్ వాడడం వల్ల నొప్పి తక్కువ అవుతుంది. ఏ ఫిజికల్ యాక్టివిటీస్ వల్ల ఈ నొప్పి వస్తుందో, నొప్పి ఇంక్రీజ్ అవుతుందో అవి కొన్ని రోజుల వరకు అవాయిడ్ చేయవాలి. చాలా వరకు ఇది గ్రోత్ కంప్లీట్ అయిన తర్వాత కంప్లీట్ నార్మల్ అయిపోతారు, కానీ అంతకుముందే కొన్ని ఫ్యూ మంత్స్ తర్వాత దానంతరం అది సెటిల్ అవుతుంది. అంతవరకు మేము సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటాము, అది ఇస్తుంటాము. వాకింగ్ అప్పుడు ప్రాబబ్లీ నీ క్యాప్స్ అనేది, నీ సపోర్ట్స్ ఇస్తాము. అకేషనల్లీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చిన్న ఇంజెక్షన్ ఇవ్వవలసి ఉంటుంది. సమ్టైమ్స్ పిఆర్పి ఇంజెక్షన్ ఇస్తాము. వెరీ రేర్లీ ఏమవుతుందంటే సివియర్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకు చిన్న ఆపరేషన్ చేసి ఆ బోన్ రెండింటిని జాయిన్ చేస్తాము. కానీ ఇది వెరీ అకేషనల్లీ, మేబీ 1 in 1000 పీపుల్కు ఇది అవసరం ఉంటుంది. అందుకని వీటికి జనరల్గా మేము ఆపరేషన్స్ అవాయిడ్ చేస్తాము. ఎందుకంటే ఆపరేషన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. అందుకని ఆపరేషన్ లాంటిది అవసరం ఉండదు. ఇంకో కండిషన్ ఏంటిదంటే చిన్నపిల్లల్లో ప్రాబబ్లీ 15-20 ఇయర్స్లో నీ క్యాప్ వెనకాల నొప్పి వస్తుంటుంది. స్పెషల్లీ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే మెట్లు ఎక్కి దిగేటప్పుడు నొప్పి ఉంటుంది, కొంచెం సౌండ్, క్లికీ సౌండ్ వస్తుంటుంది, కింద కూర్చొని లేవాలంటే ఇబ్బంది అవుతుంది, కింద కూర్చోలేరు, రన్నింగ్ అప్పుడు కొంచెము ఫ్రంట్ ఆఫ్ ద నీలో నొప్పి వస్తుంటుంది విత్ సౌండ్. దీన్ని యాంటీరియర్ నీ పెయిన్ అంటాము, ఆరు కాండ్రోమలేషియా పటెల్లా. స్పెషల్లీ గర్ల్స్ లో కామన్ ఉంటుంది, యంగ్ మేల్ ఫీమేల్ లో, గర్ల్స్ లో వెరీ కామన్ కండిషన్. ఇది కూడా కొంతవరకు సెల్ఫ్ లిమిటింగ్ కండిషన్. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎలా అనుకుంటారు అంటే ప్రాబబ్లీ నాకు ఆర్థరైటిస్ వచ్చేసింది, ఆర్ ఇదే ఆర్థరైటిస్ కు ప్రోగ్రెస్ కావడానికి అవుతుందేమో అని అనుకుంటారు, కానీ అది నిజం కాదు. చాలా వరకు ఈ కండిషన్ కు సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ వల్లనే చాలా వరకు తగ్గిపోతుంది. కానీ డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో మనము జనరల్ ఎలా అంటే మెయిన్ నీ జాయింట్ కాకుండా నీ క్యాప్ వెనకాల టెండర్నెస్ ఉంటుంది, నొప్పి ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది టైం ఎక్స్రేస్ అన్ని నార్మల్గా ఉంటాయి.
బ్లడ్ టెస్ట్ కూడా నార్మల్గా ఉంటాయి. కానీ ఎప్పుడైతే కొంచెం సివియర్గా ఉన్న వాళ్ళకు ఎంఆర్ఐ స్కాన్ చేయడం వల్ల మనకు ఇక్కడ బ్యాక్ ఆఫ్ ది నీ క్యాప్ కొంచెం రఫ్గా అయిపోయి సాఫ్ట్గా అవుతున్నట్టు తెలుసుకోవడానికి ఉంటుంది. సో చాలా వరకు ఇవి సెల్ఫ్ లిమిటింగే. సిస్టమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తాము. సింపుల్ అనాల్జెసిక్స్, క్రీమ్స్, ఫిజియోథెరపీ, ఐసింగ్ అండ్ లిమిటేషన్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీస్. ఏ యాక్టివిటీస్ వల్ల నొప్పి ఎక్కువ అవుతుందో ఆ యాక్టివిటీస్ కొన్ని రోజుల వరకు ఆపవలసి ఉంటుంది. అకేషనల్లీ ఏమి ఇస్తున్నామంటే ఈ రోజు రేపుల్లో పిఆర్పి ఇంజెక్షన్స్ ఇస్తాం. మేబీ 2 to 3 ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల ఈ నొప్పి తొందరగా తగ్గడానికి పాసిబిలిటీ ఉంటుంది. కానీ చాలామంది ఎలా అంటే భయపడతారు, ఇది ఏమన్నా సివియర్ ప్రాబ్లమా, ఆర్థరైటిస్కు ప్రోగ్రెస్ అవుతుందా అని. సో రీఅష్యూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది కరెక్ట్గా డయాగ్నోజ్ చేసి రీఅష్యూరెన్స్ ఇచ్చేసి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల మోస్ట్ ఆఫ్ ది టైం ఇది సెటిల్ అవుతుంది. కొంతవరకు ఇది ఫ్యూ వీక్స్ నుంచి ఫ్యూ ఇయర్స్ కూడా తీసుకోవడానికి, సెటిల్ కావడానికి ఇంత టైం పడుతుంది ఒక్కొక్కసారి. కానీ రొటీన్ యాక్టివిటీస్, కంప్లీట్ రెస్ట్ అనేది అవసరం ఉండదు. రొటీన్ యాక్టివిటీస్ చేయొచ్చు. అంటే గోయింగ్ టు స్కూల్, గోయింగ్ టు వర్క్ అనేది చేయొచ్చు. ఏ యాక్టివిటీ ఎస్పెషల్లీ మెట్లు ఎక్కడం దగ్గర తగ్గించాలి, కింద కూర్చొని లేవడం అనేది తగ్గించాలి. అదర్వైజ్ రిమైనింగ్ రొటీన్ వాకింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, సైక్లింగ్ కానీ యాక్టివిటీస్ బాగుంటాయి. వాటి వల్ల కూడా కొంత మసిల్ స్ట్రాంగ్ ఉండి ఇది కండిషన్ తొందరగా తక్కువ అవ్వడానికి వీలవుతుంది.